మౌనిక కొన్ని నీళ్ళు తీసుకురా. తెత్తన్నా. ఏమైందే బొమ్మలే కట్టిన నిల్చొని చూస్తాను. పోయి వచ్చినోడికి ఇంత అన్నమైనా తెలియదా? వేసుకొత్తా. ఒట్టు వేడి చెప్తే వేసుకొస్తావా? అయ్యో ఇదేమన్నా కూరనే కానీ ఇలా ఉప్పు లేదు కారం లేదు. మనిషి అన్న తింటాడా? ఈ కూర కూడా సగం అన్నత్తలేదు. నీకు షేర్ల పని ఏం సాత కదనే కదనే ఇంటి నుంచి అన్నం కూర అనువంటే అన్నం కూర కూడా కరెక్ట్ అంటలేవు. ఉండి ఏమైంది? అన్ని తీర్ల మంచిగా వేసినావు కదా. అన్ని తిన మళ్ళీ నా వేదిక మళ్ళీ ఎదురు సమాధానం చెప్తాను. అన్ని తినేసినట్టే తిను తిన్నాక చెప్పు. లేకుంటే వీళ్ళు వాళ్ళే తిని చెప్తారు ఎట్లున్నది. నిన్ను అనవసరంగా వేసుకున్నానే నేను. ఛీ ఒక్క పని సాత కాదు. ఓ అన్నం అని రాదు, ఓ కూర అని రాదు. ఎందుకే నువ్వు ఉండి ఏమన్నా అంటే ఎప్పుడు మారుముఖం పెట్టుకొని ఏడ్చుకుంటా ఇంట్లో దరిద్ర పొట్టుదని లెక్క ఉంటావు. ఛీ ఓ మనిషివి నీదో బతుక. ఏం చేయాలి చెప్పు? మీరు చెప్పిన మాటలు వింటన్నా, మీరు చెప్పిన పనంతా చేస్తాన్నా. ఇంకా మనిషి లెక్క చూస్తలేరు. ఏమైనా దాసాన్ని తీరే చూస్తారు. ఓ కొద్దా నువ్వు ఎత్తే మొత్తం మలిగిపోతుంది. నువ్వు ఒక్కదాన్ని చేస్తే మేము అందరం కూర్చొని తింటామానే. బాగా మాట్లాడుతున్నావు. ఆగిలి ఉడితే ఎక్కడ పోయి ఆన్నే ఉంటుంది. బట్టలు వింటే ఎక్కడ మురికి ఆన్నే ఉంటుంది. బోల్డ్ అవుతే మొత్తం పేలుతాయి. ఇది మొత్తం నేను చేస్తలేనా, ఇంట్లో కూర్చొని తింటానా అని మాట్లాడుతున్నావు. మళ్ళీ మీదికల్ నీళ్ళు కూడా ఎక్కువ. రూపాయి దేని సాత కాదు కానీ నీళ్ళు కూడా ఎక్కువ. ఈ ఏడ్చుడికి అయితే ఏం తప్పలేదు. ఎందుకే ఎప్పుడు చూడు ఎంత మంచిగా ఉందో అని మాట కలిపినా కానీ ఎప్పుడు కసిరించుకుంటూనే ఉంటావు. నువ్వు మంచిగా ఉంటావా? అది నీ వీడ పెట్టుకోపో అన్నం. నువ్వు మనిషి అని ముడుతున్నావా? బతుకు ఏడా మనిషి నువ్వు బతుకు చంపు చప్పుడుదేక. సుజాత బోలు తర్వాత దోముకుంది కానీ నాకు ఛాయ్ అన్న వస్తురా. తీసుకొస్తా పోసుకొస్తా. అవుగానయ్యా ఇయ్యాలి వెళ్ళిపోతాను కైకి. ఇంకా నర్సన్న పొలానికి మంజాలు రమ్మని పిలిచిండే. అదే అందుకనే చదవైపోతా అని. ఇంకెవరన్నా వస్తారో ఒక్కనే పోతాను. ఇక ఆయన ఎవరిని పిలిచిండేమో నన్ను అయితే పిలిచిండు. ఎట్లయితే గట్లా అయినా ఇక మనం ఇంత రెక్కల కట్టం చేసుకొని బతికిన మంచిది ఏ పుట్టదా పుట్టకు కానీ మన బిడ్డనైతే మంచిగా ఉండి ఇంట్లోకి ఇచ్చినాం చాలు. మన జన్మకు అదే సంతోషం. మన కష్టపడు కాకుండా మన పిల్లల్ని కష్టపెడితే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు. వాళ్ళు మంచి ఇంట్లో పడ్డారంటే మనకు కూడా సంతోషమేనే. ఓ నీ కైకిలు పోతే కూడా అందరూ అంటారు ఏమంటారు జాత నీకేం లేకుండా మంచిగా కానీ నీ బిడ్డని మాత్రం మంచిగా ఉన్న ఇంట్లోకి ఇచ్చినావు. ఒక్కరోజు కూడా పొల్లగిట ఎత్తలేదు సుత్తలేము అని అంటారు. ఇక నేను కూడా తాగు నీ గిలాస కూడా దోమి నేను కూడా పోతా. అంజక్కోళ్ళు పిలిచారు పత్తేరా. ఎంత చెప్పినా గింతే. పొద్దుగాల నీ మొహం చూసుడు అట్టగానే జట్ట మొహదానా ఎప్పుడు చూడు గిదే పని లెబ్బంగానే ఎదురుంగత్తది. ఇలా ఏమవుతుందో ఏందో నాకు. అంటే అత్తమ్మ నేను కావాలని రాలే, బట్టలు పిందామని బట్టలు తీసుకొని పోతాను. ఆహా కావాలని రాలేదా? అంటే నేను వండుకునేది తెలియదు నీకు. మళ్ళీ సారిగా చెప్తాను అత్తమ్మ అని. పొద్దుగా లేసిన మొహం చూడద్దని చెప్పినా కదా, నాకు ఎవరు రాదని చెప్పినా కదా. మరి ఎందుకు కళ్ళు కనవాలే? మరి ఇంకా లేవలేదు మా అత్త. మరి ఫోన్ తింటానని నువ్వు లేదన్న వల్ల నాకు తెలియదు అత్తమ్మ, లేకుంటే ఇటు సైడ్ రాకపోదును. ఆహా లేకపోతే
అన్నా నీరు విండుకుంటే మరి మయ్య వాళ్ళు విడతారు అనుకుంటాడు చెట్ట మొహదారా వన్ని విండుకో మరి రెండు పట్టుకోవాలి పోతాంది బట్టలు విడతాను నిన్ను ఇట్లా కాదే నిన్ను నాగు నీ కాళ్ళు ఇర్రగొట్టి నేను పొయ్యిలో పెట్టకపోతే నేనవుతునే ఆహా అమ్మా కవిత నేను పక్క తుడుచుకొని రావడితిని చెప్పులు వేసుకొని ఇక్కడ దాకా రావన్నా ఆడనాక అత్త అయిపోంగా గా చెప్పులు గాన్న ఆకిట్లు ఇడితే అయిపోం కదా ఏంది నువ్వు నాకు చెప్పేదాని అయినవా నిన్న కాక మొన్న వచ్చినావు నా ఇంట్లోకి నేను ఎట్లా పోవాలో నాకు తెలియదా కవిత అప్పుడు అట్లనే చేసినావు ఆకిలు ఉడిచేటప్పుడు చెత్త వారేసినావు ఇప్పుడు తూడుతా అంటే చెప్పులు వేసుకొని వస్తాను నీ ఇంట్లో అయితే గిట్నే ఎత్తే ఊకుంటావా ఏంది బాగా మాట్లాడుతున్నావు నీ సంగతి ఇట్లా కాదు అమ్మా అమ్మా పిలు మీ అమ్మకే చెప్పి పెడతా చెప్తా అమ్మా ఏంది బిడ్డ చూడమ్మా నీ కోడలు నన్ను ఇంట్లోకి ఎందుకు వస్తానవు అంటాంది అగో ఏంది కవిత తూడ్చి ఎక్కడికి చెప్పులు వేసుకొని వచ్చినావని మాట్లాడుతుంటే ఇంట్లోకి ఎందుకు వస్తానవని అంటానవేంది అగో ఇప్పుడు నువ్వు రాకమని అన్నావు కదా నేను రాకుమని చెప్పలే అత్తమ్మ నేను ఇక్కడ గచ్చు చుడుతాన్నా ఆడికి చెప్పులు వేసుకొని మరత్తంది అప్పుడేమో ఆకిలు ఉడిచేటప్పుడు చెత్త వారేసింది ఇట్లా నేను ఆడిన తప్ప అత్తమ్మ నా బిడ్డ నా ఇంట్లోకి చెప్పులు వేసుకొని వస్తుంది బూట్లు వేసుకొని వస్తుంది అడగటానికి నువ్వే వాళ్ళు చెప్పు అంటే నీకు అంత ధైర్యం పెరిగిందా కాదత్తమ్మ పని నీట్గా చేసిన కాడ ఇట్లా అంగడి వేయచ్చా అని అడుగుడు తప్ప ఏది తప్పు నా బిడ్డ ఎట్లనైనా వస్తుంది ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో నోరు తీరుతా ఏమనుకుంటున్నావో నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో నా బిడ్డ జోలికి వచ్చినావు అనుకో మర్యాద దక్కది ఏమనుకుంటున్నావు అమ్మ బిడ్డ దాని నీకు వెళ్ళాలి చూసినావు కదా ఇంకోసారి నా జోలికి వచ్చినావు అనుకో ఇంతకంటే ఎక్కువ ఉంటది ఏం చూస్తావు నువ్వు పని చేసుకో ఎందుకే బాబు ఏం లేదనుకొని ఉన్నోళ్ళు ఇంట్లోకి ఇస్తాను ఆశపడ్డా ఇక్కడ చూస్తే అందరు నన్ను మనిషి లెక్కనే చూస్తలేరు అత్త తల్లి అనుకుంటే అత్త లెక్కనే ఉంటుంది అని తల్లి లెక్క ఏ రోజు ప్రేమ చూసుకుంటలేదు మనిషికో తీరి చూస్తారు కదనే బాబు వాళ్ళు చెప్పిన మాట విన్నా కానీ దాసం తీరే చూస్తారు వాళ్ళ ముగ్గురు ఒక్కటైపోయారు నేను ఒక్కదాన్ని ఒక్కటైపోయినా ఇక్కడ పడే బాధ ఎవరు చూస్తారే బాబు ఇవన్నీ నీకు చెప్పుకుందాం అనుకున్నా కానీ నువ్వేమైపోతావా నా మీద రందితోటి చేసుకున్న మొగడు కూడా సంతోషంతో చూసుకోడు అయినా కూడా కుక్క కంటే హీనంగా చూస్తాడు ఒక్కరోజు ప్రేమగా మాట్లాడింది లేదు ఎందుకే ఈ బతుకు దేవుడా నీ బిడ్డ సుఖం కోరుకొని నన్ను మంచి ఇంట్లో ఇచ్చిన అనుకుంటున్నావు బాబు నేను ఇక్కడ బాధపడుతున్నానే ఫోన్ చేసి చెప్పుకుందాం అన్నా కానీ భయం అవుతుంది బాబు సుజాత ఏం చెప్తున్నావాడా ఇగో పొద్దుగల కైకిలు వంగ నల్ల అత్తే నీళ్ళు పట్టి అగడ వెగడ పైపు అన్నీ వేసిపోయినా నీ అగడబెగడ పైపు కొని పక్క పెట్టు బుజ్జి పోయి గిన్ని రోజులే ఇది ఒక్కసారి అన్నా ఫోన్ చేస్తలేదు నాకు రాత్రి కన్నడ కనిపించినట్టు కనిపించింది బిడ్డ ఒకసారి బిడ్డ దగ్గర కోయేద్దాం అవునయ్యా బుజ్జి పోయి గిన్ని రోజులాయే మనం పోతలేము అది కూడా ఇంత ఫోన్ చేస్తలేదు పోయి చూసేద్దాం పాయే అదేనే నేను అందుకని నువ్వు తొందరగా తయారుగా పా పోదాం పా మరిగా పోదాం పా పైపు మళ్ళీ నల్లొస్తుందో ఏమో ఉండండి పా వచ్చినాక మడత పెట్టుకుందాం
బుజ్జిని చూసేద్దాం. నువ్వు తొందరగా అడిగా మరి. ఇగో ఇగో నీకు ఒక ముచ్చట చెప్పన్నా. ఏం ముచ్చట చెప్తావే? జరుగు. అయ్యో ఇప్పుడు నేను ఏమన్నా? ఇంకేమంటావు? అసలు నేను చేసుకున్న కాంచి నాకు ఈ ఇంట్లో దరిద్రం. ఒక్క పని అనుకుంటే ఒక్క పని అయితే లేదు నాకు. చేసుకోకుండా అయిపోవు, అనవసరంగా చేసుకున్నా నిన్ను. ఎందుకు నేను ఎంత మంచిగా ఉందాం అనుకున్నా అని ఏదో ఒకటి అంటేనే ఉంటావు. పొద్దునేమో మీ అమ్మ కసరించుకున్నది, మధ్యాహ్నం ఏమో మీ చెల్లె, ఇప్పుడేమో నువ్వు. ఎందుకు ఇంత కఠినంగా చూస్తారు చెప్పు? అంటారే, అందరు అంటారు, బరాబర్ అంటారు. నువ్వు చేసే పనులు గట్లున్నాయి. అనకపోతే ఏం చేస్తారు? ఎందుకంటారు చెప్పు? నేను ఏమైనా దొంగనా లంగనా? ఏమో తగరా అని తప్పు చేసినట్టు ఇష్టం ఉన్నట్టు అంటారు. కుక్క కంటే హీనంగా చూస్తారు. నువ్వు ఫస్ట్ లే, ఇడికెళ్ళే. నువ్వు నా పక్క పడి కూర్చుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. లే, బయటకు పోయి పండుకోపో. బిడ్డ ఎట్లుందో ఏమో ఇన్ని రోజులు అయిపోయి. నువ్వు ఫోన్ చేయకపోయే మనం ఫోన్ చేస్తే పడతారు. 2 రోజులు తోలి వాళ్ళు క్యారెట్ పనులు అనేది లేకపోతే పనులు కావి. పనులు ఏడున్నాయి, షాపులన్నీ బంద్, దుకాణాలు బంద్ ఉన్నాయి. బిడ్డ ఇక్కడనే బట్టలు పెట్టినట్టుంది కానీ. అమ్మా బాబు ఇప్పుడు వస్తారానే? నువ్వెందుకు జాడుతాను బట్టలు? నువ్వు ఊసోపో, మేము జాడుతాం. ఇప్పుడు వస్తారా వదిలే? అంత మంచిదేనన్నా? మంచిగా ఉన్నాను సార్, నేను బాగున్నారా? ఆమె మంచిగా ఉన్నాను. మరి ఎడ కూర్చుంది ఇంట్లో జాడుతా అలా తీసుకొని అమ్మ బాబు ఏ విధంగా తగ్గిస్తూ ఉంటుంది. బట్టలు వినలే కదా ఏం పెడుతున్నారు బట్టలు. ఫోన్ అన్న వేయాలి అత్తనం అని చెప్పి సడన్గా వచ్చిరేందే. నేను చూడబుద్ది అయింది బిడ్డ. ఫోన్ చేసు ఏం చేసు ఏది అదికి రాలే. చూడాలనిపించింది. ఇక బాబు పోదామని ఒళ్ళు ఇద్దరం వచ్చి. మరి మేం చేయకుండా బిడ్డ ఈ నాయన ఒక్కరోజు అనేది కాదు కదా బిడ్డ. నువ్వన్నా ఫోన్ చేస్తే అయిపోతుంది. కాదే, నేను చేద్దాం అనుకుంటున్నా కానీ ఇంట్లో పని చేసేసరికి టైం పోతుంది. పొద్దుకంగా ఎత్తే పోయిపోదేస్తాడు కదా బాపు, అందుకని నేను చేయలే. ఇక అవునే బిడ్డ, నేను ఒక ముచ్చట అడుగుతాను. మీ అత్తకి ఇట్లా మధ్య చూసుకుంటారా? మంచిగా చూసుకుంటారమ్మా. సరిగ్గా పొద్దుపోయిన వాళ్ళ బట్టలు పెడతానవేంది బిడ్డ? అదా, నేనే వాళ్ళు విండుతా అన్నాక కూడా నేనే విండుదామని పోయినా. బలవంతంగానే విన్నా. వాళ్ళని విండనిత్తలేరమ్మా, వాళ్ళే పని చేసుకుంటారు. ఏమో నీ అవతారం చూస్తే నాకు ఎందుకు నమ్మబుద్ధి అయితే లేదు. మా ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లున్నావు బిడ్డ? అట్లా ఏం లేదు బాపు, మీరేమి ఇట్లా రంది పెట్టుకోకూరి. ఇది జుట్టు అంటవా? పొద్దున్న లేచి స్నానం చేసి అక్క బట్టల మీదనే కూర్చున్నా, అందుకే ఇట్లా ఉన్నది. నేను దూసుకోలే. మీ కళ్ళకి అట్లా కనబడుతుంది. నేను మంచిగానే ఉంటానా, నన్ను మంచిగా చూసుకుంటారు. నాకు ఎంత మంచిగా అనిపించిన బిడ్డ, పానం కొట్టుకుంటుంది. బిడ్డ ఒక 2 రోజులు మన ఇంటికి పోదామే. అల్లునున్న మీ అత్తని అడుగుతాం. పోదాం రాయే బిడ్డ. ఆహా అద్దమ్మా, నేను ఈయనే ఉంటా. నేను ఇప్పుడే రాను, కొన్ని రోజుల తర్వాత వస్తా. ఇప్పుడు నేను వచ్చిందనుకో, ఆయన బయట పనికి పొలం పనులు చూసుకుంటాడు. సర్ది తీసుకుపోడు అవి ఇవి ఉంటాయి. పాపం మా ఆడబిడ్డ ఇక్కడ రెస్ట్ తీసుకుందామని వచ్చిందే. ఆమెకు పని చెప్తే ఎట్లుంటుంది? పొలం పనులు అన్నీ అయిపోయాక నేను అల్లుడు ఇద్దరం వస్తాం. కాదు బిడ్డ, పెళ్ళి అయ్యింది. ఒక్కరోజు అన్న వచ్చి మన ఇంటికాడ ఉన్నవా అని. నేను అడుగుతా బిడ్డ అల్లుడిని, ఒక్క పూట చూడిపోరు మా ఇంటికాడ. అద్దు బాపు, నా మాటినే. నేనే అత్త అంటాను కదా, మీరు అడగకూరు సరేనా? ఇక బిడ్డ నువ్వేడున్నా కూడా సంతోషంగా ఉంటే మాకు అదే చాలే. వింటున్నావా? సరే అమ్మా, పోదామా ఇక మరి? అయ్యో రాక వచ్చిరు కదనే బాపు, ఉండు రియాల చికెన్ తెప్పిస్తా. అల్లుడికి ఫోన్ చేస్తా. మా బాప వచ్చిందంటే వచ్చేటప్పుడు చికెన్ పట్టుకొని వస్తాడు. తిని రేపు పొద్దున పోదురు. ఏం చికెన్ అవ్వ, నువ్వు మా వెనక అత్త అంటే మాకు సంతోషం. నువ్వు రానంటే వీడున్నా కూడా మాకు మనసు శాంతుండే. కాదే అమ్మాయి, ఇంటి పరిస్థితులు అయితే నీకు చెప్పినా కదా, పొలం పనులు చూసుకుంటాడని. మీ అత్త ఇట్లా ఉండేది కానీ ఓకే అల్లునికి సర్ది పెట్టాలంటాను. వాళ్ళు పెట్టరు ఒక్క పూట. అట్లా కాదే, ఆమంతా దూరం పొలం కాడికి పోతుందమ్మా, నేనే చూసుకోవాలి. అన్ని పనులు అయిపోయాక నిమ్మలంగా వచ్చి వారం 15 రోజులు ఉంటా. సరేనా?
మీద అంత అగ్గి పెట్టేయాలన్న అది కావాలి. అమ్మా ఆ, ఒకసారి రా. ఏంటిది? రా అమ్మా. ఏంది చెప్పు. అబ్బో ఏందమ్మా అది నా మీద పెత్తనం చేలాయించుడేంది? ఇంట్లో ఉండద్దు రావద్దని. నువ్వెందుకు బాధపడుతున్నావు బిడ్డ? నువ్వు బాధపడకు, నేను చూసుకుంటుంది. కాదమ్మా మనకేమైనా పైసలు తక్కువ ఉన్నాయా? ఇది కాకపోతే అన్నకి ఇంకో మంచి సంబంధం తీసుకొచ్చి ఇద్దాం. మనం చెప్పినట్టు అమ్మాయిని. సరే బిడ్డ, నువ్వు అన్నది కూడా మంచిగా ఉన్నది. ఇగో ఇప్పుడు మనం ఏమన్నా చేసినాం అనుకో, దాన్ని వచ్చినా తిచ్చినా మన మీద బదనం పడుతుంది. ఇప్పుడు మనం ఏమనద్దు, వానితోటే కొట్టి పియాలి, వానితోటే వెళ్ళగొట్టాలి. సరేనా? ఇప్పుడు మనం బదనం అవుతాం, నువ్వు సప్పుడే కూకో. అన్నకు చెప్పి వానితోటి వెళ్ళగొట్టిపిద్దాం, మన చేతులకు మట్టంట కూడా చేసుకుందాం. సరేనా? నువ్వు బాధపడవు బిడ్డ, నేను ఉన్నాగా చూసుకోవడానికి. సరే పో, నువ్వు ఇంట్లో పో, నేను కాదే ఆయనతో కలిసి వస్తా. సాయంత్రం అయింది కదా, మళ్ళీ రేపల్లుండి ఇంత తెల్లిపాయలు పెడతా, ఉల్లిగడ్డ ఉన్న ఎల్లిపాయలు, నీ ధనియాలు కొత్త అయిపోతాయి. సరే ఇంత కలిసి రాతుందిరా మరి. పో, నువ్వు అది కాకు. పో. ఏం చెప్తున్నావు రేడా? అందుకే నువ్వేమో ఫోన్ పట్టుకొని చూసుకుంటూ కూర్చో, అదేమంతా ఫోన్ మాట్లాడుకుంటూ చెట్టు కింద ఉన్నది. నాకు ఎరకడా నేను చూసిండా? ఇప్పుడే కాదన్నా, నువ్వు ఇంట్లో లేనప్పుడు ఎప్పుడు చూసినా బయటికి పోయి ఫోన్ మాట్లాడుకుంటుంటారు. ఎప్పుడు చూసి నవ్వుకుంటా ఫోన్ మాట్లాడతాయి. మరి ఎవరితో మాట్లాడతారు? నాకు తెలుసు, అది ఫోన్ మాట్లాడదాని సాటుకంటే దానికి ఇంకెవడో ఉన్నాడు, నిన్ను కాదనుకుంటా. మంచిగుందా నీ భాగవతం? ఫోన్ మాట్లాడుతుంది. నేను చెప్పింది నమ్మకపోతే పోయి చూసుకోపోరా, మా మాట నమ్మపోతే పోరా. అయితే అమ్మ వాళ్ళు మొన్ననే వచ్చిరే, అద్దాం అనుకున్నా. ఎవరే ఫోన్లా? ఎవరితో మాట్లాడుతున్నావు? సాగుతుంది ఈ భాగవతం. నన్నే మోసం చేస్తావా? నన్ను మోసం చేస్తావా? నన్ను ఎవరు? పెళ్ళికి ముందుకే మంచిగా తిరిగి నన్నే మోసం చేస్తావా? నిన్ను ఇట్లా కాదే. మీ వాళ్ళు నాకు వరకట్నం ఏం పోయకుండా పేద పిల్ల అని ఇంట్లో ఏం చెప్తా అని సపరేట్ చేసుకున్నానే. కానీ నువ్వు చేసే భాగవతులకు ఇవ్వా. వీడు ఎట్లా చదువుకోలేదు, వీనికి ఏం తెలియదు, ఏ ఆటలు ఆడినా నాకు తెలుసా అనుకుంటాను కదా. ఎట్లా నా సెల్లు చూడడు, వీనికి నేనంటే ఇష్టం లేదు, నేను ఏమంతా ముచ్చట పెట్టినా, ఏమంతా మాట్లాడినా, ఏమంతా పండుకున్నా, వీడు ఏం చెయ్యడు, వీరితో ఏం కదని తెగించినావు మొత్తం కదా. చెప్పే రోజులు భాగవతం ఏంటి కాదు. నువ్వు అనుకున్నట్టు నన్నే మోసం చేస్తావా? నిన్ను బతకనియరా? నిన్ను అది మొన్న దాని అవ్వాయి వచ్చిండ్రో చికెన్ తెత్తా అన్నది. ఎక్కడ పైసలు అనుకున్నా, వాడు ఇట్ట తెత్తా అని చూసింది. నా మీద నిందలేయకు. నిందేసుడు కాదే, ఇది నిజం. మా వాళ్ళు చెప్పిరు కాబట్టి ఇలా నాకు తెలిసింది. లేకపోతే ఏకంగా పిల్లలు కానీ మా ఇజ్జతి మానం దిత్తు. నిన్ను బతకనియా. ఏమైందిరా? సంపత్ ఏమైందిరా? కట్టెలు కొరుకుతున్నాకి కోపం ఏమైంది రాని గడి చూస్తాడు. అరే నేను ఉన్నగా ఏంది ముచ్చట చెప్పు. ఏమైంది అప్పుడు ఏడు నాకు చెప్పు కదా. ఏం చెప్పమంటే ఓడి ఏమంటే ఓడి ఎత్తుంది, అది ఉండగానే ఉంటుంది కాదు చేస్తుంది కానీ ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ ఇట్లా కొడుతురా రోడ్డు మీద. ఓడని చూస్తే మానవ చేతి పోతుంది. ఈ రోజులలో పెన్నాన్ని కొడుతుండే ఓడనా
ఏంది ఏం కథ? నువ్వు అది ఇంటికి రాపా నీ సంగతి చెప్తా. ఏ జరుగురా. ఏం మనిషి? అరే తొవ్వండి కొట్టకు. కోడి చెట్టు మీద ఎదుగబట్టే అది మనం ఒక్క పూట లేకపోతే వాళ్ళని కోసుకొని తినేటట్టున్నారు. బూటికి రానేస్తలేదా అది? అమ్మా ఏంటి బిడ్డ? ఏం లేదే, చూడాలనిపించింది వచ్చిన. చీకటి వాడు వచ్చినావు ఏంది బిడ్డ? అల్లుడాడే రాలే, నేను ఒక్కదాన్ని వచ్చిన. ఒక్కదాని వచ్చినావా? మంచిగా ఉన్నావా బాబు? నేను మంచిగా ఉన్నా బిడ్డ. మంచిగా ఉన్నావమ్మా. ఇది ఏంది ఇది చేతికి? ఇది ఏం లేదే, ఏమైంది? ఏం లేదంటది. ఇది అది అన్నం కలిపేటప్పుడు గంజు కలిగింది. అయ్యో నువ్వు ఎట్లా ఊరుచుకుంటున్నావు? ఇక కాలేదా అమ్మ వంట పని? అనుకుంటాను నేను. వంట పని చేస్తే కాలేదా అని. కాలుతుంది కానీ పా బిడ్డ ఇంట్లో పోదాం. బిడ్డ ఇంట్లో దొరకపో. ఇంట్లో ఏందయ్యా పొద్దు పోయిన వాళ్ళు వచ్చింది. మొన్న రాయే బిడ్డ అంటేనేమో అమ్మ నేను ఇప్పుడు రానే, అల్లుడు నేను ఇద్దరం కలిసి వస్తామే 4 రోజులు అయినాక అన్నది. సడన్గా బిడ్డ గిట్లా వచ్చిందంటే సరే అత్త వచ్చింది, ఆ జుట్టు అంతా చెదిరిపోయింది, చేతికన్నా దద్దులు వెళ్ళినాయి, చెంప అంతా మొత్తం వాపు వచ్చింది. చెంప అడుగుతానేమో నువ్వంటప్పుడు చేయగలదు నాన్న పాపం. ఏమో నాకేదో అనుమానం వస్తుంది. నాకు మొన్న ఆడికి పోయిన రోజే నాకు ఎంత కుస ఉన్నది, అది అంత ఎట్లా ఉన్నదని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏమయ్యా ఒక్క బిడ్డ అని అల్లారు ముద్దుగా పెంచుకుంటే మనం ఉన్నోళ్ళకి ఇచ్చినాం కదా మంచిగా సుఖపడుతుంది అనుకుంటే, ఇప్పుడు అద్దమ్మ రాత్రి వచ్చే ఇంటికాడ ఏమైందా అంటేనేమో ఒక్క మాట అడిగినా కూడా చెప్తలేదు. జర 2 రోజులు అయినాక నిమ్మిలంగా అడుగుదంతి, దాని ముంగటైతే ఏమనకు నువ్వు. ఏంది బిడ్డ పన్నవేంది? లే అమ్మ అన్నం తిను వంట తింటలేవు, ఏమైంది? వచ్చే సంది ఇప్పుడు 4 రోజులు అయ్యి అంత కూసనే ఉన్నావు. మా అవ్వ కదా ఇప్పుడు అంత అన్నం తిందావు. వద్దు. మరి ఏమైందంటే చెప్తలేవేంది? ఏం కాలే నాకు. మీ అత్త గిట్ల ఏమన్నా అన్నదాని బిడ్డ? మీ అత్త ఏమన్నా అన్నదా? మరి మీ ఆడబిడ్డ వచ్చి ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నది, ఆమె గిట్ల ఏమన్నదా? మరి అల్లుడు ఏమన్నా అన్నాడా? నన్ను ఇవ్వలే ఏమనలేమ్మా, అందరు మంచిగా చూసుకుంటారు. అయ్యో అందరు మంచిగా చూసుకుంటాను, నువ్వు అంత చిన్న పోయి ఉన్నవే, అసలు ఏమైందంటే చెప్తలేవు. నేను నిడిచిపెట్టి నేను పనికి పోదాం అంటే నాకు పని కాడ మనసున పడతలేదు, ఇంట్లో ఉంటే ఇంట్లో నువ్వు వండుకొని ఉంటే నాకు ఇట్లా మనసున పడతలేదు. మరి పోదామా? పడగొట్టి రావా మీ అత్తగారింటి కాడ? అమ్మో నేను రాను. నాకు గంత భయపడుతున్నావేందే? నేను రాను అక్కడికి, నేను ఈయనే ఉంటా. మా అమ్మ కాదా గట్లా ఉండద్దా బిడ్డ, ఎన్ని రోజులకున్నా నీకు ఆ ఇల్లు కానీ ఈ ఇల్లు కాదే, ఈ చుట్టం చూపేనే, ఎప్పటికున్న నీ ఇల్లు అదేనే బిడ్డ. పోదప్పా. అమ్మ నేను అక్కడికంటే ఇక్కడ మీతో ఉంటేనే సంతోషంగా ఉంటేనే, నేను ఈయనే ఉంటానే. బాంచనే బిడ్డ, నువ్వు అట్లా అనకే. అవ్వగారింటి కాడ 4 రోజుల కంటే ఎక్కువ ఎవ్వరు ఉండద్దే, అత్తగారి లేని ఎప్పటికున్నా కూడా నువ్వు సంతోషంగా అయితే 10 రోజులు ఉండు, నేను వద్దానను. కానీ వచ్చిన సంధి ఆ మూల కూర్చుంటున్నావు, ఈ మూల కూర్చుంటున్నావు, అన్నం తినమంటే అన్నం తింటలేవు, ఏమైందంటే మాట చెప్తలేవు, అందరు మంచోళ్ళే అంటాను. బిడ్డ బాపుని అడుగుతా, బాపుని అడిగి నిన్ను తీసుకొని పోయి ఆడవడగొట్టేస్తాం. ఎందుకు బిడ్డ నారాయణ? మొన్న రమ్మంటే రానంటివి, ఇక నువ్వు మళ్ళీ ఓను అంటున్నావేంది? అలా ఏమన్నా అంటే నేను మాట్లాడుతుందా? మాట్లాడుతున్నా, ఎందుకు భయం అవుతుంది? ఏడు ఓకే బిడ్డ పోను రాయే మాట్లాడుతుందా? అల్లుడు నా బిడ్డను ఒక్కదానే పంపించిన, ఒకప్పుడు నువ్వు కూడా చచ్చిపోతే అయిపోతున్నా. వదినే మొన్న వచ్చిన రోజేమో ఇద్దరం మొత్తం అవ్వాను, ఇక ఇంటికి వచ్చిన సంధి ఒక్కతే ఇట్లనే ముఖం పెట్టింది, ఏడ్చుకుంటూ కూర్చున్నది, ఏమైందని చెప్తలేదు. ఏమన్నా అన్నావా వదిన నువ్వు ఇట్లా? ఏ అత్తమ్మ వదినని మేమేమంటాం? ఏమమ్మా నేనేమనలేదు, నన్న నాన్న నేను
వదినా, చెప్పు ఎట్లా గట్ల పోతారా ఏ కాదురా చూడబుద్ధి వచ్చింది మా ఇంటికి. వదినని ఒక్క మాట కూడా ఎప్పుడు అనలేదు. ఎందుకు వదిన చెప్పకుండా వేయను? మొన్న రమ్మని అడిగిన బిడ్డ 2 రోజులు పోదాం రాయవ్వ అంటే అమ్మ నేను ఇప్పుడు రాని అల్లు నేను వస్తా అన్నది. ఒక్క మాట నాకు చెప్పిపోతే అయిపోగానే బిడ్డ అన్నం కూడా తీసుకొని పోతే అయిపోవు కదా వదిన? మేము పోగా అద్దన్నా వాడిని పట్టుకొని పోతే అయిపో కదా. మేమేమో నీకోసం ఎదురు చూసుకుంటా కూర్చున్నాం ఇటు పోయిందని. చూడాలి అంత మంచిగా చెప్తున్నావు కానీ పెట్టలేసినావు బిడ్డ. అదినే మంచిగా చూసుకో. సరే మంచిగా చూసుకుంటాం. దా ఇట్లా ఓ బిడ్డ ఏమైంది అవ్వ గట్ల భయపడతా? వదినా ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? నిన్నేమన్నా అంటావా మేము? ఎందుకు భయపడతాను? భయపడకు, ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? మంచిగా చూసుకుంటాం. పోయా అన్న మీ మీద బెంగ బెంగ పెట్టుకున్నట్టుంది అన్న. వదినకి ఏం కాదు, మేము చూసుకుంటాం కదా. మేము చూసుకుంటాం పోర్రిగా. అదేదో మీ మీద బెంగ పెట్టుకొని బాధపడుతున్నట్టు. జ్వరం మంచిగా సరే ఏం కాదు ఆయన మేము లేమా చూసుకుంటాం. మంచిగా చూసుకో. సరే ఏం కాదు, మీరు బాధపడకూడదు. మంచిగా ఊరత్తమ్మా. మళ్ళీ వస్తాను 2 రోజులు అయినాక. నువ్వు ఏడవకు బిడ్డ, నేను మళ్ళీ వస్తా. జ్వరం మంచిగా ఏం కాదు అన్న మేము చూసుకోమా. నా బిడ్డ ఒకటి అదొకట బిడ్డ పోయి పోయిరారు. ఏమైంది ఇక్కడ జరిగిన ముచ్చట మీ అయ్యవకి చెప్పలేదా? నాకు ఒకడు ఉన్నాడు వాడిని నేను ఉంచుకున్నా అందుకే నా మొగుడు కొట్టి ఎట్లా కొట్టి నన్ను చెప్పలేదా? అంటే ఇది చెప్పలేదంటే దీని ఉద్దేశం ఏందమ్మా? అంటే నేను ఇచ్చిపెట్టి వాంతోడు పోదామని చూసింది.